ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ లాగ్స్. ఓల్డ్ దుపట్టాని డిజైనర్ దుపట్టాగా ఎలా డిజైన్ చేయాలనేది ఈరోజు మనం చూద్దామండి. ఇక్కడ నేను డ్రెస్ కుట్టుగా మిగిలిన సైడ్ పీసెస్తోని దుపట్టా అనేది డిజైన్ చేస్తున్నానండి. విత్ 8.5 ఇంచెస్ తీసుకున్నానండి. లెంత్ దుపట్టా బాటము ఎడ్జ్ ఎంత ఉంటుందో అంత తీసుకున్నానండి. దీన్ని మనము జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ వదిలి ఈ బార్డర్ అన్నది జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని రివర్స్ తిప్పి దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి కుట్టు అన్నది కనిపించకుండా నీట్ ఫినిషింగ్తో ఉంటుందండి. ఇప్పుడు 1/2 ఇంచ్ ఎక్కడైతే వదిలామో అక్కడ ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. బోర్డర్ పైన ఇంకొక 1/2 ఇంచ్ గ్యాప్లో నీట్గా స్టిచ్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్లు. ఇప్పుడు బోర్డర్ ఎడ్జెస్ని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్లు. అదేవిధంగా ఇంకొక వైపు కూడా బోర్డర్ని సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న ఓల్డ్ దుపట్టాని ప్లెయిన్గా డ్రెస్సెస్ మీద యూస్ చేసేటప్పుడు కొంచెం బ్యూటిఫుల్గా బోర్డర్స్ లేదా లేసెస్ స్టిచ్ చేస్తే సింపుల్ డ్రెస్సెస్ కూడా డిజైనర్ లుక్ వస్తుందండి. ఇలా ఓల్డ్ దుపట్టాని రీయూస్ చేసి మంచి స్టైలిష్ అవుట్ఫిట్ని క్రియేట్ చేయొచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం? మీకు కూడా ఈ ఐడియా నచ్చితే వెంటనే ట్రై చేయండి. మీ ఓల్డ్ దుపట్టాతో బ్యూటిఫుల్ డిజైనర్ లుక్ క్రియేట్ చేయండి. దీనికి రిలేటెడ్ కుర్తీ వీడియో అండి మన ఛానల్లో ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తానండి. నేను ఇక్కడ ఎల్లో అండ్ గోల్డ్ మిక్స్ 1/2 ఇంచ్ లేసు మొత్తము ఈ దుపటాకి మొత్తం బోర్డర్ అంతా స్టిచ్ చేసుకున్నానండి. ఈ లేస్ని దుపటాకి స్టిచ్ చేసేటప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం బ్యాక్ నుండి లాగుతూ స్టిచ్ చేయాలండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా పెట్టి కుడితే మనకి ఉగ్గు అన్నది వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఈ దుపట్టా అన్నది ఎలా వచ్చింది అన్నది చూద్దామండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్. మీ లతా సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.